నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు సాయి కృష్ణ ఆజాద్ గారు. సంచలనం రేపిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే బాధితురాలుగా ఉన్నారో వీణ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగిని, మరి ఆవిడ తరపు న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. కొద్దిసేపటి క్రితం జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి మీద రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తుంది. అవునండి. అసలు ఏం జరుగుతుంది, కేసు ఎక్కడి వరకు వచ్చింది ఆజాద్ గారు? చాలా సంతోషం అండి. ఎందుకంటే ముఖ్యంగా చాలామంది నాకు బాగా సపోర్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క పారదర్శకత అనేది ఎఫ్ఐఆర్ వల్ల నాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అనే దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందన్న విషయంలో ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన కృషి చాలా అభినందించాల్సింది. ఇందులో పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఈరోజు యాక్చువల్గా ఇది ఏదైతే ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది 22 క్రైమ్ నెంబర్ 22 2026గా నమోదు చేయడం జరిగింది రైల్వే కోడూరు అగైనెస్ట్ అరవ శ్రీధర్ అనమాట. సో మేము ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో అలాగే మేము చేసిన కృషి అంటే ఎన్హెచ్ఆర్సీలో పిటిషన్ వేయటం కానీ, అలాగే హానరబుల్ సీఎం గారికి ఇచ్చిన పిటిషన్ కానీ, అలాగే మేము సొంతంగా పెర్స్యూ చేసిన పిటిషన్స్ ఇవన్నీ కూడా సేకరించి ఈరోజు కోడూరు సిఐ గారు ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఏంటంటే సెక్షన్స్ వచ్చేసరికి 318 సబ్సెక్షన్ 2, అలాగే సబ్సెక్షన్ 2 కింద 4 కింద, అలాగే 88 అంటే మిస్క్యారేజ్ ఆఫ్ అబార్షన్ ఏదైతే ఉందో మిస్క్యారేజ్ అమ్మాయికి, సో దాని కింద, అలాగే మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ కింద, అలాగే 351 కింద వేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపు 7 years వరకు జైలు శిక్ష పడే నేరాలండి. నాన్ అవైలబుల్ సెక్షన్స్ 318 నాన్ అవైలబుల్ సెక్షన్స్. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో మేము కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాం, ప్రాసిక్యూషన్ వారికి సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఓకే, ఏది నిజమో ఏది అబద్ధమో అనేది కూడా ఏదైనా ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది కదా. ఫస్ట్ కాంచి కూడా మేము అదే కోరుకుంటున్నాం. ఎప్పుడైతే మేము అదే ఫస్ట్ కాంచి కూడా చెప్పేది ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. నా న్యాయపోరాటం మీరు ఒక ప్రశ్న అడిగారు, ఆజాద్ న్యాయపోరాటం ఎక్కడ దాకా వెళ్తుందన్నా, నేను చెప్పి ఎండింగ్ దాకా వెళ్తుందన్నా, ఓపెన్ చెప్తాను ఎండింగ్ దాకా వెళ్తుందన్నా. ఖచ్చితంగా ఆజాద్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది కాదు. ప్రజల కోసం పాటుపడే ఆజాదు, ప్రజల కోసం కష్టపడే ఆజాద్ అని ఆ రోజు చెప్పినా ఈరోజు మీకు నేను చేసి చూపించాను. అయితే ఒకటి మాత్రం మీ అందరి కృషి, మీరందరూ సపోర్టు, ఎందుకంటే దేవుడు ఆశీస్సులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ నెక్స్ట్ మా యొక్క కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మేము హైకోర్టులో కూడా రిట్ ఒకటి ఫైల్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. ఎందుకంటే డీజీపీ గారికి మేము లెటర్ రాసాము, అలాగే మహిళా కమిషన్ కూడా మేము కలుస్తున్నాము, అలాగే రైల్వే కోడూరుకి సంబంధించి కూడా వెళ్ళి అక్కడ కుదిరితే మేము మా యొక్క ఏదైతే మా ఆధారాలన్నీ కూడా మేము సబ్మిట్ చేస్తాము. ఇక్కడ మళ్ళీ అందరికి దృష్టికి నేను తీసుకొచ్చేది ఏంటంటే 25 కోట్ల రూపాయలు ఈమె డిమాండ్ చేసింది అని అన్నారు ఏదైతే ఉందో అది మొత్తం కూడా అబద్ధం అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తాను. ఎందుకంటే 25 కోట్ల రూపాయలు మీరు డిమాండ్ చేస్తే మీకు ఆ యొక్క ఎలక్షన్ అఫిడవిట్ లో చూడండి కేవలం 3 లక్షల రూపాయలు అతని ప్రాపర్టీ. మరి 25 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి. ఖచ్చితంగా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే ఎమ్మెల్యే గారిని పక్కన పెడితే సార్, ఎమ్మెల్యే గారికి ఎవరైతే అండదండలు అందిస్తా ఉన్నటువంటి ముక్కా రూపానందరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన శిష్యుడిగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు. అయితే ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదేమి? ఏం లేదండి. మీరు కాంటే ఎఫ్ఐఆర్ నేను తీసుకురాలేదు. ఎఫ్ఐఆర్ చదువుకోండి, క్రైమ్ నెంబర్ 4 2026 మీరు కానీ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఏమని క్లియర్గా వాళ్ళ అమ్మగారు ఏం మెన్షన్ చేశారంటే 25 కోట్ల రూపాయలు మమ్మల్ని ఆమెను అడిగినట్టుగా రాశారు అని. ముక్కా రూపానందరెడ్డి గారిని అడిగినట్టు రాయలేదు. దయచేసి అది గమనించండి. ప్రమీల అన్న కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు చిత్రమైన విషయం అండి బ్రహ్మనాయుడు గారు, ఒక మహిళ పైన మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా? అలా ఉంది మన వ్యవస్థ. నేను ఇంతమంది చెప్తున్నాను, ఇప్పుడు అన్నల తమ్ముళ్ళు ఉన్నారు చాలా మంది. ఒక లవర్ దగ్గర మోసపోయినట్టు ఉంటాడు, లేకపోతే ఒక లవర్ ఏమైనా బెదిరించిన వాళ్ళు ఉంటారు, తప్పుడు రేప్ కేసులు పెట్టిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి పైన లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేస్తుంది, ఇతరులు కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా? అలాంటిది నైట్ 11 గంటలకి గుర్తుపెట్టుకోండి. దాని మీద ఎఫ్ఐఆర్ మీరు చూసుకోండి. నైట్ 11 గంటలకి ఆదరాబాద్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఏముంది? కంప్లైంట్ ఇంకోటి చెప్పనా, మీరు కంప్లైంట్ చూసుకోండి, ఎఫ్ఐఆర్ చూసుకోండి. కంప్లైంట్ ఇచ్చిన జస్ట్ క్షణంలోనే ఎఫ్ఐఆర్ నమోదు అయిపోయింది. అట్లా పాసిబుల్ అవుతుందండి? నేను ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ కింద నేను పిలవాలి కదా, విచారించాలి కదా, వాటి చోట విచారించాలి కదా, ఏమైనా నోటీసులు ఇవ్వాలి కదా. అవన్నీ లేకుండా ఆధారబాలు యుద్ధ ప్రతిపాద కంటే ఫాస్ట్గా సూపర్ ఉమెన్ అంటాం కదా, అంత ఫాస్ట్గా కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మేము ఏమంటున్నాము, నిజంగా జరిగిందా లేదా ఆ యొక్క మీరు చెప్పినట్టు చాట్ ఏదో అంటున్నారు, అది ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారా? అలాగే ఆమె చంపిన డివైస్ ఏది, వేర్ ఇస్ ద డివైస్, దాన్ని పంపించారా? ఇవన్నీ మీరు ఇన్వెస్టిగేషన్ చేసి అందులో క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఆమెను అడిగినట్టుగా ఉంది కానీ, అంటే వాళ్ళ కుటుంబాన్ని అడిగినట్టుగా ఉంది కానీ ముక్కా రూపానందరెడ్డి గారు XYZ ఉన్నారు ఆయన అడిగినట్టు లేదు. ఆయన అడిగితే ఆయన కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఏమెందుకు ఇస్తుంది? ఓకే, సింపుల్ లాజిక్ కదా సార్. ఇప్పుడు ప్రమీల గారు ఎందుకు ఇస్తారు కంప్లైంట్? ముక్కా రూపానందరెడ్డి గారు ఇవ్వాలి కదా. సో ఆయన డిస్టర్బ్ చేయలేదు రూపానందరెడ్డి గారిని ఇక్కడ. క్రిస్టల్ క్లియర్గా ఆల్ రిపోర్ట్లోనే ఉంది, నేను చెప్పడం కాదు, ఆల్ రిపోర్ట్లోనే ఉంది. ఒకవేళ 25 కోట్ల రూపాయలు రూపానందరెడ్డి గారిని డిమాండ్ చేస్తే ఆయన కేసు ఫైల్ చేయమనండి ఏం పైన.
అంతే, మేము కూడా కేసు ఫైల్ చేస్తాము. ఇప్పుడు అవ్వలేదు కదా, ఇది ఎంతవరకు అవ్వలేదు కదా సార్. ఇక్కడ ఆజాద్ గారు, చెప్పండి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారిని మీ క్లయింట్ అనే అనాలిగా ఇప్పుడు క్లయింటే సార్. వీణా గారు అవును. ట్రాప్ చేశారని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడతారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? ఖచ్చితంగా మేము చెప్తాం, నిజము నిప్పు లాంటిది, వాళ్ళకైతే రేపైనా బయటపడుతుంది. ఆమె ట్రాప్ చేసిందా, ఏం ట్రాప్ చేసిందా, అవన్నీ కూడా ఎవిడెన్స్ మొత్తం మేము తెప్పిస్తున్నాం. ఫేస్బుక్లో చెప్పినప్పుడు ఆ చాటింగ్ కూడా తెప్పిస్తున్నాము. అది కంటే కొద్దిగా చట్ట పరిధిలో ఉంది కాబట్టి మీకు నేను మీడియాకి ఇవ్వలేకపోతున్నాను. ఎప్పుడైతే ఛార్జ్ షీట్లు అన్ని కూడా ఏవైతే వస్తాయో మేము కలుస్తున్నాము, మా దగ్గర ఎవిడెన్స్ అంతా ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాము. మేము ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ రిలీజ్ అయిన తర్వాత అవే నేను మీడియా ముందు పెడతా. ఎవరు మీరే చదవండి, చాటింగ్ మొత్తం మీకే ఇస్తాను. ఆ రోజు కూడా చెప్పా, గుర్తుందా, మా ఫోన్ మీకే ఇస్తా, మీరే చెక్ చేసుకోమని. ఈ రోజు కూడా నేను కోరుకునేది ఏంటంటే, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకెళ్తాము. ఇందులో ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. కాకపోతే నిజం అనేది నిప్పు లాంటిది, అరచేతిలో పట్టుకున్నా అది ఆగదు. ఆ రోజు చిన్న మీడియా సమావేశంలో జరిగిన గందరగోళము, ఆమె మాట్లాడే స్థితిలో ఆమెకు లేదు. ప్లస్ ఆమెకున్న కొంచెం మహిళకు ఉన్న ప్రాబ్లం వల్ల, అలాగే కొంతమంది అతి ఉత్సాహంగా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగటం వల్ల ఆమె సరిగ్గా దాటవేయలేక సమాధానం చెప్పలేకపోయింది. దాని మీద కూడా మేము సీరియస్ కంప్లైంట్ చేస్తాము. ఇంకొకటి అతి ముఖ్యమైనది చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు, మళ్ళీ చెప్తున్నా, ఇది రాజకీయాలకు అతీతం, అసలు రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయాలు అతీతంగా మేము పోరాడుతున్నాం. మీకు తెలుసు ఆజాద్ అనే వ్యక్తి. మళ్ళీ చెప్తున్నాం. ఇంకొకసారి ఏంటంటే, ఇప్పుడు కూడా చెప్తాను, ఇప్పుడు కూడా మేము ఒకటే పోరాడతాం, న్యాయం కోసం ఖచ్చితంగా పోరాడతాం. మీరు అందరూ సపోర్ట్ చేయాలి. దానికోసం నేను మీ స్టూడియోకి వచ్చా. ఒకటి. రెండోది, ఇంకొకటి ఏంటంటే, నిజం నిప్పు లాంటిది, మీ 99 టీవీ నిజం నిప్పు లాంటిది బయట పెట్టద్దని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఇంకొకటి అతి ముఖ్యమైనది మళ్ళీ మీరు చెప్పదలుచుకున్నానండి, చట్టం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మా క్లయింట్ కూడా రెడీగా ఉన్నారు. మీరు ఆమె పైన అవినీతి ఆరోపణలు చేశారు, మేమే చెప్తాం, నేనే ఏసీబీ కంప్లైంట్ ఇస్తాము. ఆవిడ మీద గతంలో తిరుపతిలో అక్కడ ఆవిడ ఉండేటప్పుడు అక్కడ ఓనర్ కి రెంట్ ఆవిడ ఇవ్వకుండా, సో ఏదో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. కాదండి, అది చాలా తప్పుడు. నేను చెప్తాను అది కూడా. ఆమె ఓనరు అసలు ఈమె ఎప్పుడు కూడా తిరుపతిలో నివసించలేదు. నివసించింది కజిన్ అయితే ఆ కజిన్ ని ఓనరు రకరకాలుగా వేధిస్తున్నాడు. అది కూడా నేను ఆ ఓనర్తో కూడా రేపు వెళ్తున్నాం, తిరుపతి దగ్గరికి వెళ్తున్నామో, ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో అతను కూడా మేము పిలిపిస్తున్నాం. అయితే జరిగినప్పుడు ఈ అమ్మాయి అనుకోకుండా వెళ్ళటం వల్ల ఆమె కొద్దిగా, అంటే బ్యూరోక్రాట్ కదండి, ఆమె ఎంప్లాయీ కదా, కొద్దిగా ఉంటుంది కదా. సో ఆమె 100 ఫోన్ చేసి పోలీసు వారికి ఫోన్ చేయడం వల్ల అలా జరిగింది తప్ప, అది కావాలంటే మేము మొత్తం రుజువు చేస్తాం. వాళ్ళ కజిన్ కూడా తీసుకొస్తాం మేము. ఆవిడ మీద కూడా ఏదో అవినీతి ఆరోపణలు. అవునండి, నేను కూడా అదే చెప్తున్నా. అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే ఏసీపీ కంప్లైంట్ చేయమని మేమే చెప్తున్నాం కదా. మీకు ఏసీపీ నెంబర్ మీ దాంట్లో స్క్రోల్ చేయండి, ఇస్తాము. ఆ ఏసీపీ అయితే అరెస్ట్ చేస్తారా, జైలుకి వెళ్తుంది. ఇక్కడ ఆజాద్ గారు చెప్పండి. మహిళలు పురుషుల మధ్య అనేక అక్రమ సంబంధాలు నడుస్తూ ఉన్నాయి, కేసులు గొడవలు మనం చూస్తూ ఉన్నాం. 5 సార్లు అబార్షన్ జరిగేంత పరిస్థితి వరకు వారి సంబంధం కొనసాగిందంటే ఇరువురికి ఇష్టం లేకుండా కొనసాగిందని మీరు అనుకుంటున్నారా? నేనేమంటానంటే, ఒక మాట చెప్తాను సార్. ఎవరైనా ఒక ప్రాస్టిట్యూట్ని కూడా మీరు ఇష్టం లేకుండా బలవంతం చేస్తే అది రేప్ కాదా? ఒక అమ్మాయి 10 సార్లు ఇష్టపడింది, 11వ సారి ఇష్టపడకుండా ఉంటే రేప్ కాదా? చెప్పండి. ఒక అమ్మాయి ఇష్టపూర్వకంగా, ఇప్పుడు 10 సార్లు అమ్మాయి మ్యూచువల్గా వచ్చిందండి, ఓకే, 11వ సారి ఇతను బలవంతం చేస్తే రేప్ కాదా? క్రిస్టల్ క్లియర్ కనబడుతుందండి. ఒక హిజ్రా కేసు పెట్టింది ఒక మగ వ్యక్తి పైన, నన్ను రేప్ చేశారని చెప్పి ఒక హిజ్రా కేసు పెట్టిందండి. చూడండి మీరు, ఒక హిజ్రా నన్ను పలానోడు రేప్ చేసిన కేసు పెట్టింది ఒక హిజ్రా. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎగెనెస్ట్ ఆర్ విల్లు. ఒకటి, పెళ్లి చేసుకున్నాను, మోసం చేశాడు. నేను అదే చెప్తున్నా, ఇది కొంచెం తేలాలి, నిజం నిగ్గు తేలాలి. కాబట్టి మేము కొద్దిగా చట్టపరిధిలో ఉంది కాబట్టి అవుతున్నా. ప్రతిదీ కూడా మేము చెప్తాం. ఫస్ట్ ఇతను ప్రపోజ్ చేసినప్పుడు అతను బలవంతం చేసింది వాస్తవం. తర్వాత వాళ్ళ అమ్మగారికి చెప్పడం వాస్తవం. ఇదే విషయాన్ని ముక్కా రూపానంద రెడ్డి గారికి చెప్పడం వాస్తవం. ఇవన్నీ వాస్తవాలు ఉన్నాయి. సో వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు ఇదేం కాదులేమ్మా అని వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని, అంటే నేను మళ్ళీ పార్టీ పరంగా మాట్లాడకూడదు కానీ ఈ విషయాన్ని ఆమె చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు సార్ దగ్గర కూడా తీసుకెళ్ళాలని కూడా ప్రయత్నాలు జరిగినప్పుడు అప్పుడే దాన్ని కూర్చొని మాట్లాడచ్చు కదా. ఇంతదాకా తీసుకురావాల్సిన అవసరం ఏముందండి? ఒకటి. రెండోది, మళ్ళీ చెప్తున్నా, అతను చెయ్యింది కోసుకోవాలి. మీరు ఇప్పుడు ఛానల్ పరంగా మనం ఇద్దరం కలిసి వెళ్దాం, రేపే వెళ్దాం బయలుదేరి. అతను చేయి చూడండి, కోసుకునే, లేకపోతే నన్ను అడగండి. చేయికి ఉన్నాయి కదా, కోసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మాయి క్లియర్గా చెప్పింది, బాబు నాకు సందర్భంలో ఏంటి విసిగిపోయి, నీకు నాకు సందర్భం లేదు, నువ్వు దండం పెడతా, నువ్వు వెళ్ళిపో, నా జీవితం నుంచి వెళ్ళిపో అని బతిలాడింది. అయినా సరే అంత వినకుండా అదే వీడియో మీకు పెట్టింది, చేయి కోసేసుకొని ఏడ్చేసి. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చేసే పనులండి అవి. మీరు ఆలోచించరు. ఒక ఎమ్మెల్యే పోనీ అది తీసేద్దాం సార్, ఒక ఎమ్మెల్యే, కర్ణాటక ఎమ్మెల్యే ఫోన్ చూశాడు, పోర్న్ వీడియోస్ అసెంబ్లీలో. ఏమైందో తెలుసా మీకు? డిబార్ చేశారు. మరి నిన్ను గెలిపించావు సరే, అందులో నిన్ను గెలిపించినప్పుడు నువ్వు ఆ ప్రజల కోసం పోరాడకుండా ఆ అసెంబ్లీలో కూర్చొని ఆ వీడియోలు చూశారు కదా మీరు. వీడియో అందరిని చూపించడం ఏంటండి? ఒక ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు, అలా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నువ్వు చేసేది అదేనా? ఒకటి. రెండో ప్రశ్న నేను ఒకటే అడుగుతున్నాను,
దీని మీద స్పీకర్ మీద కూడా కంప్లైంట్, స్పీకర్ గారు కూడా మీకు కంప్లైంట్ ఇస్తున్నారు ఇతని పైన. ఇంకొకటి ఏంటంటే క్రిస్టల్ క్లియర్గా కనబడతా ఉంది, ఒక మగ వ్యక్తి కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా పోలీస్ స్టేషన్లో? ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను నేను. దయచేసి మీరు క్రైమ్ నెంబర్ 4 2026 కింద అరవా శ్రీధర్ అనే ఆయన కంప్లైంట్ ఇచ్చాడు ఒక మహిళ పైన. మీకు కూడా ఎవరైనా బెదిరిస్తే మాత్రం మీరు వెళ్ళి ఇదే డౌన్లోడ్ చేసుకొని అదే ఎఫ్ఐఆర్ తీసుకొని మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని నేను చెప్తున్నాను. మగ ఆడవారి మీద ఒకట. దీని మీద ఇంకొకటి, ఒకవేళ మీకు ఇబ్బంది అయితే మీ అమ్మగారి చేత కంప్లైంట్ ఇవ్వండి, ఖచ్చితంగా పోలీసు వాళ్ళు తీసుకుంటారు. నైట్ 11 గంటలకు ఇవ్వండి, తీసుకుంటారు. అవన్నీ జరిగే పనులేనా? చాలా సింపుల్ బ్రహ్మనాయుడు గారు, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇది కావాలని చెప్పేసి కొంతమంది కొన్ని వర్గాలు ఇబ్బంది పెట్టడమే తప్ప అమ్మాయిని చాలా సింపుల్గా స్టార్టింగ్లో కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటే సెటిల్ చేస్తే అయిపోయేది కదా. ఇంత ఒక మహిళ ఎందుకు బయటకు వస్తుంది? నేను అప్పటికి అడిగాను, అమ్మాయి ఇది వ్యవస్థతో పోరాడుతున్నాము, నువ్వు బయటకు వస్తే రేపు పొద్దున నీకు, నీ పిల్లోడికి అందరికి ఇబ్బంది అవుద్ది. లాయర్గా నా విషయం పక్కన పెట్టు, ఇబ్బంది అయితే నీ జీవితం సర్వనాశనం అయితే కూడా నేను అన్నాను. సార్ నేను చనిపోయినా పర్లేదు, నేను నాశనం అయిపోయినా పర్లేదు, ఈ యొక్క నా టార్చర్ నేను భరించలేకపోతున్నాను, అతను టార్చర్ అని చెప్పి చెప్పడం జరిగింది. అతను మామూలు టార్చర్ పెట్టలేదంట. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. కానీ నేను ఏంటంటే నేను కొద్దిగా మానవతా వ్యక్తిని, మరి ఎథిక్స్ పాటించే వ్యక్తిని కాబట్టి వద్దని చెప్పాను నేను. ఇప్పుడు ఎఫ్ఐఆర్ మీరు చేపిస్తే అయిందా లేకపోతే ఎట్లా సార్? ఎఫ్ఐఆర్ గురించి చెప్పాలి అంటే ఎన్హెచ్ఆర్సీలో మేము పిటిషన్ ఫైల్ చేశాము. గతంలో సీఎం గారి ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము నిన్న మీకు కైండ్ ఇన్ఫర్మేషన్ అంటే నేను ఎస్ఐ గారు వచ్చారు, అక్కడ నుండి ఎస్ఐ గారు వచ్చారు. సరే ఆయన ఏదో పిటిషన్ కాపీ ఏదో అంటే సంతకం పెట్టి మేము ఏమంటే ఇచ్చేసాము. సో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళారు అనమాట. వెళ్ళారు తర్వాత ఆయన ఎఫ్ఐఆర్ తర్వాత మేము ఇంకోటి మీకు చెప్పాల్సింది, మేము హైకోర్టులో రిట్ కూడా ఫైల్ చేసాము. అది రేపు ఎల్లుండి బెంచ్ మీదకి వస్తుంది. దాని వివరాలు నేను నెక్స్ట్ తర్వాత తెలియజేస్తాను. ఒక్కటే బ్రహ్మనాయుడు గారు, సో యాక్చువల్ మీరు అన్నగారి కంటే ఎక్కువ, కానీ ఇప్పుడు మనం ఆన్ రికార్డ్ కాబట్టి అన్నగారు అనకూడదు, సార్ అంటాను నేను. ప్రతి ఒక్కరు కూడా నాకు అన్నదమ్ములే, అక్క చెల్లె, మీరందరూ సపోర్టు. ఇదేనే కాదు, నేను ఈ విషయం నాలో అయితే మర్చిపోతాము. ఎవరికే సమస్య ఉన్నా బడుగు బలహీన జీవులు ఎవరైనా నా దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ధన్యవాదాలు సాయి కృష్ణ ఆజాద్ గారు. నమస్తే అన్నయ్య.